హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అందులో సిచ్యువేషన్స్ కూడా బాగాలేవు కదా, రోజు డే బై డే చాలా బ్యాడ్గా ఉంటుంది సిచ్యువేషన్స్. నేను దానికోసమని ఒక ఇమ్యూనిటీ బూస్ట్ తయారు చేసి చూపించడం కోసం అనమాట. అదేంటంటే మనము యూజ్ చేసుకోవచ్చు, కిడ్స్కి చాలా మంచిది, జలుబులు దగ్గులు రాకుండా ఉంటాయి. అందుకని అదేంటి అంటే ఈ ఇమ్యూనిటీ బూస్ట్ డ్రింక్, అది ఇమ్యూనిటీ బూస్ట్ కషాయము తెలుగులో అయితే. ఇంకొక విషయం ఏంటి అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అది మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు ఒక వీడియో తయారు చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారనమాట. నాకు మీ ఛానల్ అంటే చాలా ఇష్టం అండి, నేను మీకోసం ఒక వీడియో తయారు చేసి పెట్టాను, మీకు కావాలంటే మీరు అప్లోడ్ చేసుకొని చూపించుకోవచ్చు అని చెప్పి. ఈ వీడియో ఎండ్ అయిపోయేలోపు నేను తనను కూడా రివీల్ చేసి చూపిస్తాను, తను ఏం చెప్పింది ఏంటి మన ఛానల్ గురించి అనేది. ఈలోపు మన ఇమ్యూనిటీ డ్రింక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇప్పుడు ఇమ్యూనిటీ డ్రింక్ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ జింజర్ అనమాట. దీన్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే క్లౌస్, లవంగాలు, సినిమన్ స్టిక్, దాల్చిన చెక్క, కొంచెం కొరియాండర్ సీడ్స్ అనమాట, ధనియాలు, అలాగే మన పెప్పర్, బ్లాక్ పెప్పర్ కన్స్. దీన్ని నేను ఇలా క్రష్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం క్యూమన్ సీడ్స్, జీలకర్ర, తులసి అనమాట. తులసి చాలా మంచిది కదా హెల్త్కి, జలుబుకి, దగ్గు కూడా చిన్నపిల్లలకి చాలా మంచిది ఇది. అలాగే కొంచెం పుదీనా, మింట్ లీవ్స్, తర్వాత వచ్చేసి అజ్వయన్, క్యారమ్ సీడ్స్ అంటారు కదా అది, తర్వాత టర్మరిక్. ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీ బూస్ట్. డైలీ మనం 1 or 2 times తీసుకున్నాం అనుకోండి, బాగా మరిగించి హెల్త్కి చాలా మంచిది. నేను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను అనమాట. ఇవి మరిగించుకోవాలి కదా మనం. దానిలో ఫస్ట్ జింజర్ వేస్తున్నాను, అలాగే సినిమన్ స్టిక్, కొంచెం కొరియాండర్ లీవ్స్, కొరియాండర్ సీడ్స్, క్లౌస్, పెప్పర్, క్యూమన్ సీడ్స్, అజ్వయన్, మింట్ లీవ్స్, పుదీనా, తులసి, టర్మరిక్ పౌడర్. ఇప్పుడు వీటిని వేసేసిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా మరిగించాలన్నమాట. నేను స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఇది మనకు బాగా బాయిల్ అవ్వాలన్నమాట. అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వెళ్ళిపోతాయి కదా. చూడండి, బాయిల్ అవుతుంది, మరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా బాయిల్ అవుతుందో కదా. ఇంకొంచెం మరగాలన్నమాట. బాగా మరిగిన తర్వాత దీన్ని సర్వింగ్ గ్లాస్లో వేసుకొని మనం డ్రింక్ చేసేసుకోవచ్చు. పిల్లలకైతే ఏంటంటే కొంచెం జాగ్రీ పౌడర్ యూజ్ చేయండి, ఎందుకంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తాగలేరు కదా. కొంచెం ఒక పించ్ ఆఫ్ వేసి తాగించండి పిల్లలకి. మన పెద్దవాళ్ళం అయితే ఇలాగే తాగేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా మరిగిపోయింది కదా మన ఇమ్యూనిటీ డ్రింక్. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫిల్టర్లో తీసేసుకుందాము. ఫిల్టర్ చేసేసుకొని దీన్ని ఒక గ్లాస్లోకి వేసేసుకొని తాగేయడం అనమాట. అంటే రైనీ సీజన్కి చాలా మంచిది అనమాట ఇది. అసలు మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది. నేను ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను దీన్ని సర్వింగ్ గ్లాస్లో తీసుకున్నా ఇమ్యూనిటీ బూస్ట్ డ్రింక్ అనమాట. ఎలా ఉందో చూద్దాం. కషాయం అంటే అందరికీ అనిపిస్తుంది కదా, చూద్దాం. చాలా సూపర్గా ఉందండి ఇది. మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో. మా ఇంట్లో మా పిల్లలు అయితే బెల్లం వేసి చేస్తే సూపర్గా తాగేస్తున్నారు అసలు. ఇందాక నేను ఫస్ట్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు వీడియో చేసి నాకు పంపించారు అని చెప్పి. తన పేరు ఏంటి అంటే లావణ్య అనమాట. తను నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా సబ్స్క్రైబర్ అనమాట. నాకు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. తను వీడియో ఎలా చెప్పింది ఏంటి చూద్దామా ఇప్పుడు మనం. హాయ్ అండి, దిస్ ఇస్ లావణ్య. సో నేను పెద్ద కుకింగ్ ఎక్స్పర్ట్ని కాదు. సో మ్యాక్సిమం నేను యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యేదాన్ని. సో సర్చ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, అండ్ ఎస్పెషలీ వెరైటీస్ కోసం సర్చ్ చేస్తున్నప్పుడు విటీ కుకింగ్ చూశాను. సో ఐ థాట్ టు గివ్ ఏ ట్రై.
బాగా ఇంట్రెస్టింగ్గా యాపిల్ లడ్డు ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. సో ఐ థాట్ గివ్ స్టార్ట్ విత్ దట్ అండ్ ట్రై చేశాను అండ్ చాలా బాగా వచ్చింది అండ్ ఎస్పెషల్లీ నా ఫ్యామిలీకి చాలా బాగా నచ్చింది. సో దెన్ ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ పెట్టేసి ఆల్మోస్ట్ లైక్ 70-80% ఆఫ్ ది వీడియోస్ నేను ఫాలో అయ్యాను, చేశాను. అండ్ ఎస్పెషల్లీ మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళ ఏ ఛానల్స్ కూడా లైక్ మిగతా ఛానల్స్ లాగా 20 minutes 30 minutes ఉండవు. సో లిమిటెడ్ టు మ్యాక్సిమం 7 minutes, మ్యాక్సిమం వీడియోస్ మొత్తం 7 minutes ఉంటాయి యావరేజ్ వీడియోస్. సో అండ్ చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఉన్నాయి రెసిపీస్ మొత్తం. సో నాకు బాగా నచ్చింది, నేను సబ్స్క్రైబ్ చేశాను. అండ్ నాట్ ఓన్లీ మీ, నేను నా ఫ్రెండ్స్కి చాలామందికి షేర్ చేశాను. సో ప్లీజ్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఇంకో ఎన్నో సింపుల్ వీడియోస్ వీళ్ళు అప్లోడ్ చేయాలి. మనమందరం ఎంకరేజ్ చేస్తే వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. నాలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇమ్యూనిటీ డ్రింక్ కషాయం రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.